యుద్ధాల్లో కావాల్సినటువంటి దళాలకు కావాల్సిన మందుగుండు, ఇంధనము, ఆహారము, బ్యాకప్ పంపడం ఇట్లాంటి వాటన్నిటికి రష్యా ఏదైతే చేస్తుందో లాజిస్టిక్స్ వాటిటి మీదనే వరుసబెట్టి దాడులు చేస్తుంది ఉక్రెయిన్. ఒక పెద్ద గేమ్ అన్నమాట. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. అలాగని సాగటం లేదు. ఎవరి దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అవతల వాళ్ళ మీద కాసినేసి వస్తున్నారు. కానీ రష్యాకి మాత్రం ఒక డెత్ బెడ్ చూపెడుతోంది ఉక్రెయిన్. ఎలా అంటే హైవేస్‌ని ఎట్లా మానిటర్ చేస్తుందో తెలీదు. మేబీ యూరప్ దేశాల నుంచి ఏమన్నా ఎప్పటికప్పుడు టెక్నికల్ సపోర్ట్ వస్తుందేమో తెలీదు. లేదా వాళ్ళ ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించిన స్టార్‌లింక్ నుంచి డేటా వస్తుందో తెలీదు. హైవే మీద వెహికల్స్ ఏవైతే మూవ్ అవుతుంటాయో పెద్ద పెద్ద ఆయుధాలు మోసుకెళ్ళేవి, ఆహారం మోసుకెళ్ళేవి, సైన్యాన్ని తరలిస్తున్నవి, ఆయిల్‌ని సప్లై తీసుకెళ్తున్నటువంటివి, లాజిస్టిక్ సప్లైస్ ఏవైతే వెళ్తుంటాయో ఆ టైంలో ఆ వెహికల్స్ మీద పెద్ద పెద్ద మిస్సైళ్ళు ఏమి వేయట్లేదు. డ్రోన్స్‌తో నాశనం చేస్తుంది. ధ్వంసం చేస్తుంది. నిరంతరం చేసుకొస్తుంది. ఈవెన్ రైళ్లు గూడ్సుల ద్వారా కూడా చేస్తారు. ఆటిట్టు కూడా దెబ్బతీస్తుంది. 100 తీసుకెళ్తుంటే 40 నాశనం అయిపోతుంది దారిలోనే. అటు సైన్యానికి అవసరమైన టైంకి అందటం లేదు. రష్యా ఈ ఉక్రెయిన్ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఎలా అధిగమించాలో అర్థం గాక ఈ డ్రోన్ల ఫ్యాక్టరీని మొన్న ధ్వంసం చేసింది. కానీ దాని దగ్గర డ్రోన్లు ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ తయారు చేస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ ఇరానోళ్ళ సహకారంతోనో లేకపోతే వీళ్ళే సొంతంగా తయారు చేశారో గానీ అండర్ గ్రౌండ్ నగరాలు ఎక్కువైపోయినాయి. అట్లాంటిది ఉక్రెయిన్‌లో ఎన్నున్నాయో తెలీదు ఇప్పుడు.